అందరికీ నమస్తే. ఈరోజు అందరినీ కలిసివేసిన వార్త ఒక ట్రావెల్స్ బస్సు మంటలు అంటుకున్నాయి. అందులో అందరు గాఢ నిద్రలో ఉన్నారు. అది ప్రమాదం జరిగింది ఆల్మోస్ట్ 3:30 అని చెప్తున్నారు. 3:30 అంటే వాళ్ళంతా మంచి నిద్రలో ఉన్నారు. బస్సు 9 గంటలకు బయలుదేరింది. ఇక్కడ నుంచి కూకట్పల్లి నుంచి బయలుదేరింది 9 గంటలకి. 2 అవర్స్ బెంగళూరు పోతుంది. అది ఇంకా 3:30 అంటే అసలు ఏమవుతుందో ఎవరు ఆ ప్రమాదాన్ని ఊహించ కాదు, కనీసం ప్రమాదం ఎట్లా జరిగిందో కూడా చూసే అవకాశం కూడా లేదు. కానీ ఆ ప్రమాదం నుంచి కొంతమంది తప్పించుకున్నారు. ఒక 19 మంది 20 మంది దాకా తప్పించుకున్నాడు చెప్తున్నారు. ఇంకొక 20 మంది దానిలో ప్రమాదంలో ఆల్రెడీ ఏపీ మంత్రి కన్ఫర్మ్ చేసిండ్రు. వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్, అది ప్రైవేట్ ట్రావెల్స్ బస్. మనకు 2013లో కూడా సేమ్ యాక్సిడెంట్ జరిగింది. జబ్బా ట్రావెల్స్ బస్ జరిగింది. అప్పుడు ఇక్కడనే మన దగ్గర కొత్తకోట దగ్గర సేమ్ హైవే, సేమ్ బెంగళూరు బస్సే, పాలెం దగ్గర. కాకపోతే బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న బస్ అది. అప్పుడు యాక్సిడెంట్ అయ్యి 45 మంది సజీవ దహనమైనరు. అప్పుడు చాలా కిరికిరైంది అసలు. ఆ బస్సు జేసీ దివాకర్ రెడ్డి బస్సు. జేసీ ట్రావెల్స్ వాళ్ళు ఆ జబ్బా ట్రావెల్స్ నడిపించేవాళ్ళు రేటుకు, లీజుకు తీసుకుని బస్సులు. అట్లా ఇక కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది అప్పుడు కూడా. సేమ్ అసలు మృతులకు ₹1 కూడా ఇవ్వలేకపోయినరు. అసలు వాళ్ళ ఫ్యామిలీలు బతుకున్న వాళ్ళు తిరిగి 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 అలిచిపోయినరు. ఇంకా తర్వాత ఏమన్నా అయ్యిందో లేదో తెలియదు. కోర్టులో కూడా కేసు చేసినారు అప్పట్లో. ఇప్పుడైతే ప్రమాదం జరిగింది అనగానే ఏపీ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ 5-5 లక్షలు ప్రకటించేసిండ్రు. అసలు దీని ఓనరు వేమూరి వినోద్ కుమార్ అని, ఇతను ఒడిశా మనిషి. అసలు ఈ బస్సు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసింది కాదు, అది డామన్ అండ్ డయ్యూ కేంద్రపాలిత ప్రాంతంలో రిజిస్ట్రేషన్ చేసిన బస్సు. మన దగ్గర తిరిగే ట్రావెల్స్ బస్సులు మొత్తం రకరకాల కేంద్రపాలిత ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ చేసినవి ఉంటాయి. అవి ఏపీబీ తెలంగాణ ఏమి ఉండవు. వాళ్ళంతా అక్కడ తక్కువ ట్యాక్సులు, ఇక్కడ లక్షల్లో కడితే అక్కడ జస్ట్ ఫీజు కడితే అయిపోతుంది అనమాట. అదొక పెద్ద కుట్ర. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు యాక్సిడెంట్ అయింది, ఇది జ్యుడిషియల్ ఇక్కడ కాదు, అక్కడ ఎక్కడో ఉంటుంది. దాని మీద కేసులు గీసులు ఎన్ని పెట్టినా అక్కడ తెలుసుకోవాలి పోయి. ఇదంతా కాని పని. కానీ ఇక్కడ మనోళ్ళు ఏం చేసింది తెలుసా దీనిలో? మన తెలంగాణ పోలీసులకు ఏం కావాలి? చాలన్ కొట్టాలి. ఆడు నో పార్కింగ్ పెడితే చాలన్ కొట్టాలి, ఆడు స్పీడ్ పోయినప్పుడు చాలన్ కొట్టాలి. ఇట్లా మొత్తం ఒక 16 ఛాలెంజ్ ఉన్నాయి. మనం 2-3 ఛాలెంజ్కి బండి సీజ్ చేస్తారు. అది మాత్రం 16 ఛాలెంజ్ ఉన్నాయి. కానీ పాపం ఏమీ ఊహించని వాళ్ళు అసలు బెంగళూరు దీపావళికి ఇక్కడ వచ్చి చాలామంది మళ్ళీ బెంగళూరులో బతుకుదేరు కోసం పోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కావచ్చు, అక్కడ వేరే రకరకాల జాబ్స్ చేసేవాళ్ళు, బిజినెస్లు చేసేవాళ్ళు, వాళ్ళు చనిపోయిన వాళ్ళందరూ కూడా. 2 మహిళా సాఫ్ట్వేర్లు కూడా చనిపోయినారు. సరే, అసలు ఏం జరిగింది? అసలు ఈ బస్సుల వ్యవహారంలో ఏం జరుగుతుంది? కేవలం ప్రమాదాలు జరిగినప్పుడే మేము చెక్ చేస్తాం, మేము దానిలో ఫిట్నెస్ చెక్ చేస్తాం, అది ఇది చాలా విషయాలు చెప్తారు. అసలు ఈ బస్సుకి ఏమున్నావో ఏం లేదో ఎక్కడ క్లారిటీ లేదు. అన్ని విషయాలు మాట్లాడదాం. ఈ వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మనకు కనిపిస్తున్న బస్సు ఇది DD01N9490. మనకు ఏపీ అంటే తెలుసు, టీఎస్ అంటే తెలుసు, టీజీ అంటే తెలుసు, టీఎన్ అంటే తెలుసు, ఇంకా కొన్ని చాలా వరకు మనం అన్ని గుర్తుపడతాం, టీఎన్ అని అన్నీ. కానీ డీడీ డామన్ అండ్ డయ్యూ ఇది కేంద్రపాలిత ప్రాంతం. ఎక్కడ ఉంటుంది అంటే గుజరాత్ సౌత్ వైపు ఉంటుంది. ఇది గుజరాత్ సౌత్ వైపు, తర్వాత సముద్రానికి బార్డర్లో ఉండే ఒక కేంద్రపాలిత ప్రాంతము. ఈ ఫోటో కూడా వీళ్ళు మన హైదరాబాద్ పోలీసులు కొట్టిన ఫోటో. ఇది హైదరాబాద్ పోలీసులు ఎప్పుడు కొట్టిన తెలుసా? ఇది 9th అక్టోబర్ 2025, మొన్ననే. ఇది అక్టోబర్నే ఉన్నాం మనం. జస్ట్ ఒక 15 రోజుల క్రితం కొట్టిన ఫోటో ఇది. ఈ ఫోటో ఫైనల్ అంటే ఇది ఒక ఫైన్ వేసారు అనమాట. మనోళ్ళు ఫైన్లు తప్ప ఏం చేయలేరు కదా. కానీ ఇందులో సరే ప్రమాదం ఎట్లా జరిగిందో మాట్లాడిన తర్వాత మన పోలీసు వాళ్ళు ఏం చేసిండ్రు, అసలు దీనిలో వ్యవస్థలు మొత్తం ఫెయిల్ అయిపోయినాయి. వ్యవస్థలు ఫెయిల్ కావడంతోనే ఈరోజు 20 మంది అసలు బూడిద అయిపోయినారు. అసలు ఎవరేందో తెలుసుకోలేకపోయినారు. ఫోరెన్సిక్ చేయాల్సి వచ్చింది. అసలు ఎవరు తలకాయిందో మొత్తం బూడిద అయిపోయినారు. అంత సీట్లలో మొత్తం బోన్స్ మిగిలిపోయినాయి. అయితే ఇక్కడ నుంచి 9 గంటలకు బయలుదేరింది. 9 గంటలకు బయలుదేరి అటు పోయింది, బెంగళూరు వైపు పోయింది. మనకు ఎన్ని గంటలకంటే 10:30కి అట్లా ఆరామ్ గారి దగ్గర క్రాస్ అయినట్టుగా ఎక్కడో ఒక సీసీటీవీ ఫుటేజ్ కనిపిస్తుంది. తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఎక్కడో మధ్యలో ఒకసారి ఒక 10 నిమిషాలు ఆపిరంట టాయిలెట్ కోసం అని చెప్పి. అక్కడి నుంచి కర్నూలు పోయి ఆగింది. మళ్ళీ కర్నూలు నుంచి బయలుదేరిన 15 నిమిషాలకే ఈ ప్రమాదం జరిగింది. చిన్నటేకూరు అనే విలేజ్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ఇక మనోళ్ళు ఎప్పటిలాగానే ఫోటోలు, వీడియోలు హైవే మీద కదా, హైవేలు చాలా బిజీగా ఉంటాయి. రాత్రిపూటనే మొత్తం హెవీ వెహికల్స్ తిరిగేది కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఫోటోలు, వీడియోలు తీస్తూ చాలా బిజీ ఉన్నారు. ఒక మహిళ చెప్తుంది, అక్కడ ఉన్న వాళ్ళంతా ఫోటోలు, వీడియో తీసే పనిలో ఉన్నారు, కానీ అసలు ఫైర్ డిపార్ట్మెంట్కో లేకపోతే పోలీసు వాళ్ళకో సమాచారం ఇచ్చే ప్రయత్నం చేయలేదు. నేను పుట్టపర్తి నుంచి వస్తుంటే చూసినాము, ట్రాఫిక్ జామ్ అయితే చూస్తే నాకు అసలు చాలా వణుకు పుట్టిందని
ఆమె మాట్లాడింది. ఆ వీడియో కూడా మీకు నేను చూపిస్తాను. అయితే ప్రమాదం జరిగింది కదా, ఫైర్ అయింది. ఎట్లయింది యాక్సిడెంట్ ఎట్లయింది? సేమ్ కర్నూలు నుంచి ఒక పర్సన్ డోన్ పోతున్నాడంట. ఆయన మైనింగ్లో పనిచేస్తున్నట్ట ఒక యువకుడు, శివకుమార్ అది పేరు ఉంది అనేది. ఆయన బండి మీద పోతుండు, పల్సర్ బండి మీద పోతుంటే ఈ బస్సు ఓవర్ స్పీడ్ పోయి ఆయన ఢీకొట్టింది. దాంట్లో ఫస్ట్ డ్రైవర్ ఉన్నాడు, సెకండ్ డ్రైవర్ ఉన్నాడు, 40 మంది ప్రయాణికులు ఉన్నారు, 40+ పోయి దాన్ని కొట్టింది. కొట్టంగానే ఆ బండి ఆ మనిషి బస్ కిందకి పోయిండు. కనీసం ఆపితే ఆ ప్రమాదం ఇంత స్థాయిలో ఉండేది కాదేమో. ఆ బైకరు చనిపోయిండు, కానీ ఒకవేళ ఆపి ఒక 50 మీటర్స్ 100 మీటర్స్కో ఆపేసి చేసే ప్రయత్నం చేస్తే ఆ బైకర్ కూడా బతికేవాడేమో, లేకపోతే ఇంకేదైనా జరిగేదేమో. కానీ దాదాపు 300 మీటర్లు పోయిందంట. 3.5 కంటే మన డ్రైవర్లు, 2 డ్రైవర్లు ఉంటారు, సెకండ్ డ్రైవర్ కూడా ఉంటారు బస్సుకు, ఇట్లాంటి బస్సులకు. ఆ సెకండ్ డ్రైవర్ అయితే దుంకి రక్షించుకున్నాడు. ఫస్ట్ డ్రైవర్ సమాచారం మేము ఇవ్వలేదు ఇంతవరకు. మరి ఆయన బతికిండా చచ్చిండా ఏమైందో తెలియదు. కానీ 300 మీటర్లు గుంజుకుపోతే ఏమవుతుంది? ట్యాంక్ ఉంటుంది, ట్యాంక్లో పెట్రోల్ ఉంటుంది. ఆ పెట్రోల్ మొత్తం రాపిడి జరగదా రోడ్డుకు, జరిగి మంటలు అనుకొని కింద అనుకునేది బాంబే వేసినట్టు అయిపోయింది. ఇది అంతకుముందు జరిగిందేమో ఎలక్ట్రిక్ ప్రాబ్లం వచ్చింది, కరెంటు వైర్లు కలవడంతోన అట్లాంటి ప్రాబ్లం వచ్చింది అంతకుముందు. ఆ జబ్బా ట్రావెల్స్ బస్ ఏమో. ఇక్కడనేమో మాన్యువల్ యాక్సిడెంట్ అయింది. ఇక్కడ 300 మీటర్లు పోయిన తర్వాత మంటలు అనుకున్నాయి, కింద మంటలు అనుకున్నప్పుడు బస్ డ్రైవర్ ఇంకెవరో సెకండ్ బస్ డ్రైవర్ దిగి దాన్ని గుంజే ప్రయత్నం చేస్తే అప్పటికే మంటలు అనుకున్నాయంట. చాలామంది అసలు నిద్రలోనే చనిపోయారు. వాళ్ళకి అసలు ప్రమాదం జరిగిన సంఘటన కూడా గుర్తుండకపోవచ్చు. ఇక ఏదో మంటలు అనుకున్నప్పుడు చివరి క్షణాల్లో అయ్యో ఏమైందని చూసినారేమో. కానీ ఇంకోటి ఏంటంటే బస్సులో ఎమర్జెన్సీ డోర్ అనేది కనబడలేదంట అసలు ఎవరికి. అది మొత్తం స్లీపర్ బస్సు కదా, కింద కూర్చుంటారు, పైన పండుకుంటారు. ఇక పైన పండుకున్న వాళ్ళకైతే దిగనికి అవకాశమే లేదు, అది అసలు ఎగ్జిటే కనబడలేదు. కింద వాళ్ళు కూడా ఎగ్జిట్ కనబడలేదంట. ఎక్కడోళ్ళు అక్కడ, ఎన్నుకున్న వాళ్ళు వెనక, ముందర వాళ్ళు ముందర మొత్తం డోర్స్ పగలగొట్టి వచ్చినట్ట. ఒకతను మాట్లాడుతున్నాడు, ఒకసారి వినండి. సార్ నమస్తే అండి. నిన్న ఈవినింగ్ నేను కావేరీ బస్కి 9:20కి ఇక్కడ టికెట్ తీసుకుని మన జేఎన్టీయూ ఆపోజిట్ భారత్ పెట్రోల్ బంక్ దగ్గర బస్సు ఎక్కాను. మెయిన్ మాకు ఇచ్చిన బస్సు రాలేదు, ఇంకొక బస్సు ఎక్కించి తీసుకెళ్లారు. మళ్ళీ వైజాగ్స్ వచ్చాక మాకు ఏ నెంబర్ బస్సు ఇచ్చారో ఆ బస్సులోకి మార్చారు సార్. ఆ తర్వాత మామూలుగా బస్సు కంటిన్యూ వెళ్ళిన తర్వాత ఒక్కసారి 10 ఆ టైంకి ఒకసారి వాష్రూమ్కి ఆపారు. తర్వాత మేము అలా స్టార్ట్ అయ్యాక మేము పడుకుని పోయాము. కరెక్ట్గా 2-2:30 మధ్యలో నేను లాస్ట్ సీట్ నాదే, బ్యాక్ ఎండింగ్ సీట్ నాదే. 2:20 ఆ మధ్య టైంలో ఇలాగా లోపల తలుపులు దబదబా గుర్తుతున్నారండి. నా బ్యాక్ డోర్ అద్దాలను గుర్తుతున్నారు. ఇలా మెలుకొచ్చి చూసేటప్పటికి అంతా పొగ, లోపల ఏమి ఎవరు కనబడతలేదు. ఎందుకు గుర్తుతున్నారు ఎవరు అనేటప్పటికే ఓ కేకలు అరుపులు లోపల. ఎవరో ఇంకా ఆడోళ్ళు మగవాళ్ళు అందరూ లోపలంతా వాకింగ్ చేసి ప్లేస్. సార్ నమస్తే అని చెప్పేది. అది వెనక డోర్ నుంచి ఆల్రెడీ పగల కొడుతున్నారు. ఆయన కూడా వెనక ఉన్నాడు కాబట్టి ఆ డోర్లోకి వెళ్ళి బయటికి దూకిండు. అందరు ఇక్కడే కూకట్పల్లి దగ్గరనే 25 మంది ఎక్కిరంట. మొత్తం 40 మంది అంటే పోతే ఎక్కుతారేమో మొత్తం. దానిలో మన తెలంగాణ వాళ్ళు 6 మంది ఉన్నారు, ఏపీకి సంబంధించిన వాళ్ళు 6 మంది ఉన్నారు, తమిళనాడులో 2, కర్ణాటకలో 2, ఒడిశా వాళ్ళు 2. ఇదంతా ఇది యాక్సిడెంట్ జరిగిన తీరు. అసలు ఏంటి అసలు ఈ బస్సులు ఏంది, ఈ యాక్సిడెంట్స్ ఏంది, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ బస్సులు ఎక్కడనో ఎందుకు రిజిస్ట్రేషన్ అవుతాయి, అక్కడ ఎక్కడనో డీడీ, మనం ఇందాక చూసినాం కదా బస్సు, ఇట్లా డీడీ ఎందుకు ఉంటుంది? ఈ బస్సుకు మన పోలీసు వాళ్ళు కొట్టిన చలాన్లు DD 0199490 మొత్తం 16 చలాన్లు ఉన్నాయి. దగ్గర 23,120 రూపాయలు ఉన్నాయి. ఫైనల్గా 09 అక్టోబర్ 2025 మొన్ననే అన్ని రాత్రిపూట కొట్టేవి బస్సులు రాత్రిపూటనే ఉంటాయి. యాక్చువల్గా ఈ ఔటర్ రింగ్లో లోపలికి రావద్దు, 9 లోపల 8 లోపల అని ఉంటుంది. కానీ పోలీసు వాళ్ళు వేసేసి వదిలేస్తారు. ఇగో ఫోటో ఇది, ఇందాక మనం చూసిన ఫోటోనే ఇది. దీని బట్టి ఏమర్థమవుతుందంటే మామూలుగా మన రెండో మూడో ఉంటే చాలా పోలీసు వాళ్ళు ఆపి ముక్కు విండి వసూలు చేస్తారు. గట్టాకనే బండి తీసుకుపోయి కంచి పోయేది లేదంటారు. మరి ఇన్ని ఫోటోలు కొడుతున్నారు కదా, ఇన్ని ఫోటోలు కొట్టారు కదా, ఎప్పటి నుంచి ఉన్నాయి ఇవి పెండింగు? దగ్గర 27 జనవరి 2024, అంటే 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాల నుంచి వీళ్ళు ఛాలెంజ్లే కడతలేరు. మరి ఎందుకు పోలీసు వాళ్ళు ఈ వసూలు చేయలేదు? వసూలు చేయలే కదా, కనీసం వసూలు చేసింది భయం మిగిలేదేమో. అన్నీ కూడా ఇంకా నో ఎంట్రీ ఫర్ బస్ విత్ ఇన్ టైంలో వచ్చిన మియాపూర్ పోలీస్ స్టేషన్, మేడ్చల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, అందరిది అన్ని ఏరియాల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లది ఫోటో కొట్టుడు, ఫైన్ వేసుడు, అంతేగాని మరి ఇన్ని ఉన్నాయి. దీనికి చూస్తారు కదా ఒక నెంబర్ కొట్టి ఎన్ని ఉన్నాయని.
మనం చూసినప్పుడు అది తెలుసుకోవాలి కదా. మీరు ఎక్కడ చూడండి హైదరాబాద్లో కానీ రోడ్ల మీద ఎక్కడ కనిపిస్తే ఆ బస్సులు ఏవి మన రాష్ట్రంలోనో పక్క రాష్ట్రంలోనో ఇటుకెళ్ళి ఎక్కడ రిజిస్ట్రేషన్ అయ్యి ఉండవు. అవన్నీ కూడా ఎక్కడెక్కడో మనకు తెలియని ఏరియాలే ఉంటాయి. ఇప్పుడు ఇది దామాన్ డియూ ఎందుకు రిజిస్ట్రేషన్ అయిందంటే తక్కువ రోడ్ ట్యాక్స్ అంట. అక్కడ తక్కువ రోడ్ ట్యాక్స్ కేంద్రపాలిత ప్రాంతాల్లో తక్కువ రోడ్ ట్యాక్స్ ఉంటుందంట. మన దగ్గర లక్షలు కట్టాలంట ఒక బస్సు రోడ్ ట్యాక్స్. అక్కడైతే ఫీజు కడితే అయిపోతుందంట. అందుకని డైరెక్ట్గా అక్కడ కొంటారు. తర్వాత ఫిట్నెస్ పర్మిట్ సడలింపులు ఉంటాయంట. అక్కడ ఆర్టీఓలు కొంత సడలింపు ఇచ్చే విధంగా వాహనాల తనిఖీలు ఉంటాయంట. కఠినమైన ఫిట్నెస్ చెక్ ఇప్పుడు ఏమి ఉండవంట. అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్నా ఇక్కడ వీళ్ళు దాన్ని చెక్ చేసుకోవచ్చు కదా. బస్సులు తిరిగేది ఇక్కడనే, బస్సులు ఇనే తిరుగుతాయి. అక్కడ రిజిస్ట్రేషన్ చేస్తారు. ఇక్కడోళ్ళు అక్కడోళ్ళు ఎంత ఒడిశోడు ఏపీ వాళ్ళు తెలంగాణ వాళ్ళు ఈ బస్సు క్యారియర్స్ మొత్తం చేస్తే వాళ్ళు అదే. ఇతర రాష్ట్రాల్లో నడిపే స్వేచ్ఛ ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్ ఉంటుందంట. అసలు పర్మిట్ టూరిస్ట్ కోసం అయితే వీళ్ళేమో ఈ స్టేజ్ క్యారియర్గా తిప్పుతారు. అవి ఏంది రెండుకి డిఫరెన్స్ ఏంటంటే ఒక పెళ్ళి కోసం మాట్లాడుకొని తీసుకొని పోతారు ఇంకో పెళ్ళికి. అట్లా కేవలం అట్లాంటి వాటికి మాత్రమే పర్మిషన్ ఉంటుంది దీనికి. కానీ వీళ్ళు ఏం చేస్తారు, ఈ కమర్షియల్ మొత్తం బస్ స్టాప్ ఆపుకుంటూ ఎక్కించుకుంటే ఇది ఇట్లా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కోసం వాడతారు వాళ్ళు. కానీ పోలీసులు ఎవరు పట్టించుకోరు, ఆర్టీఓలు ఎవరు పట్టించుకోరు. పొన్నప్రభు గారు అయితే స్టేట్మెంట్ ఇచ్చారు, మేము చెక్ చేస్తే మమ్మల్ని వేధిస్తారని అంటారు, అందుకనే మేము చెక్ చేస్తలేమన్నట్టు మాట్లాడండి. అంటే ఇంకా దొంగోడు కొడతాడని చెప్పేసి అంటే దొంగను పట్టుకోకుండా ఉంటారా? పట్టుకోవాలి కదా. ఎవడంటారు మంచి మంచి ఇల్లు కొనుక్కి వస్తుంది కానీ ఇట్లాంటి పట్టుకుని రాదు పైసలు వచ్చే కాడ. తర్వాత ఇక వేరే రాష్ట్రాల్లో చేయడంతోన ఇప్పుడైతే ఈ విచారణ అంతా కూడా డిలే అయిపోతుంది. ఈ జ్యూరిడిక్షన్ సమస్యలు వాళ్ళకు ప్లస్ అవుతాయి. ఈ ప్రాణాలు ఎవరు తిరిగి తీసుకురాలేరు. సేమ్ టైం కనీసం బస్సులను చెకింగ్ కూడా ఉండదు. బస్సులు అయితే రోడ్ల మీద ఆపేస్తారు మొత్తం. 10 తర్వాత హైదరాబాద్లో మనకి లక్నకాపూర్ నుంచి స్టార్ట్ చేస్తే ఇటు ఎల్బినార్ ఏరియా విజయవాడ బస్సులు ఇవన్నీ కూడా మొత్తం రోడ్ల మీద ఉంటాయి. మొత్తం మన దగ్గర ఉండేవే 2-వే రోడ్స్, డబుల్ రోడ్స్. ఆ డబుల్ రోడ్స్ మొత్తం బస్సులే ఉంటాయి. మొత్తం అక్కడ ఇక్కడ మొత్తం ఎవ్వరు పట్టించుకో. ట్రాఫిక్ పోలీసులు అప్పుడు ఎవ్వరు ఉన్నారు. అప్పుడు కాసుల పంట. ఇక్కడ మొత్తం వ్యవస్థలు ఫెయిల్ అయినాయని చెప్పాలి. ఇక్కడ ఏదో డ్రైవర్ నిర్లక్ష్యం ఉండొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ 6 టీవీ.